హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా ఈ స్టోరీని చూసినట్లయితే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ స్టోరీ చాలా బాగుంటుందండి, ఎక్కడా స్కిప్ అవ్వద్దు. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నీకై నా అన్వేషణ. బెంగళూరు విద్యారణ్యపురలోని బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఒక ఏరియా. ఆ ఏరియాలో ఒకే గేట్లో వరుసగా ఉండే మూడిళ్ళు. విక్కీ, సూర్య, కిరణ్ ముగ్గురు ఆ 3 పోర్షన్లలోనే ఉంటున్నారు. సూర్య ఉంటున్న మధ్య పోర్షన్లో పొద్దున్నే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటే కళ్ళు తెరిచిన సిరి చుట్టూ ఒకసారి చూసి తనెక్కడుందో అర్థం కాక క్షణాల్లో లేచి కూర్చుంది. తీక్షణంగా చుట్టూ చూసింది. సాధారణ మధ్యతరగతి వాళ్ళుండే ఇల్లు. మొత్తం ఇల్లంతా తన బెడ్రూంలో సగం కూడా లేదు. ఎక్కడ చూసినా చెత్త చెత్తగా ఉంది. ఏంటిదంతా? ఎవరిల్లిది? అసలిది ఇల్లేనా? మా బాత్రూమ్ అంతుంది. నేనిక్కడెందుకున్నాను అనుకుంటూ గుర్తు చేసుకుంటుంటే, రాత్రి పబ్ నుండి కారులో ఇంటికి బయలుదేరాను, అంతవరకే గుర్తుందేంటి? అబ్బా, తలనొప్పి అనుకుంటూ తల మీద చేతులు పెట్టుకుంది సిరి. గుడ్ మార్నింగ్, అప్పుడే లేచేసావా అంటూ వచ్చారు అను, ప్రియా. వాళ్ళెవరో అర్థం కాక పైనుండి కింద వరకు చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావు? ఇదిగో టీ తీసుకో. ఆ టీ వైపు చూసింది. చిన్న పేపర్ గ్లాస్లో ఉన్న ఆ టీని చూడగానే మొహమంతా అదోలా పెట్టి, చిచి, మనిషిన్నవాడు ఎవడైనా దీన్ని తాగుతాడా అంటూనే విసిరి కొట్టింది. అబ్బో, పాపకి బానే ఉందే అనుకుంది అను. ఏయ్, ఏంటి పాప పీపా అంటున్నావు? అసలెవరు మీరంతా? నేనెక్కడున్నాను? ఈ ఇల్లెవరిది? నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. నేనే తీసుకొచ్చాను అన్న గొంతు వినపడగానే అటువైపు చూసిన సిరికి ఒక చెయ్యి డోర్కి ఆనించి మరో చేత్తో సిగరెట్ కలుస్తున్న సూర్య కనిపించాడు. నువ్వెవడు? ఓయ్, మర్యాద. సిరి, ఏయ్, నాకొకడు మర్యాద ఇవ్వాలి కానీ నా నుండి ఎవడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదంతా కాదు కానీ నేనిక్కడికి ఎలా వచ్చాను? సిగరెట్ పక్కన పడేస్తూ, నేనే తీసుకొచ్చా. నువ్వా? ఎందుకు? అయినా ఎలా తీసుకొచ్చావు? నీ కార్లోనే. నా కార్లోనా? అబ్బా, అర్థమయ్యేలా చెప్తావా? అదేంటంటే, నిన్న రాత్రి నువ్వు మా సూర్య బండికి డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేశావు అంది అని. వెయిట్, అసలు ఈ సూర్య ఎవరు? నేనే అంటూ ఆటిట్యూడ్గా చెప్పాడు సూర్య. ఓకే, యాక్సిడెంట్ చేస్తే హాస్పిటల్కో లేదంటే పోలీస్ స్టేషన్కో తీసుకెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నిన్నేమైనా చేద్దామని. గట్టిగా, ఓయ్, ఒళ్ళెలా ఉంది? మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అబ్బో, నీకెంత సీన్ లేదు కానీ చెప్పేది విను. ఏదో పాపమని తీసుకొచ్చాను. అంత పాపం అనుకున్న వాడికి హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చుగా. ఇలాంటి ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఇది ఇల్లేనా? ఇంత దరిద్రంగా ఉంది. మా కుక్కలు కూడా ఇలాంటి ఇంట్లో ఉండవు. ఓయ్, ఇష్టం వచ్చినట్టు వాగావంటే మొహం పగిలిపోద్ది. ఏంటి, కుక్కలు కూడా ఉండవా? నువ్వు నిన్న రాత్రి నుండి ఇక్కడే ఉన్నావు. అది నా మంచం, దాని మీదే పడుకున్నావు కూడా. పోనీలే, పాపం ఆడపిల్ల అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఉంది అని ఇంటికి తీసుకొస్తే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక బయలుదేరు. నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇదొక ఇల్లు, నువ్వొక మనిషివి. చిచి అనుకుంటూనే, నా పర్స్ ఎక్కడా అని చూస్తుంటే, ఇదిగో ఇక్కడా అంటూ పర్స్ అందించింది ప్రియా. పర్స్ అంతా ఓపెన్ చేసి, ఇందులో డబ్బులేవి? మేమే తీసేశాం అంది అను. మీరు తీశారా? బుద్ధుందా మీకు అసలు? నా పర్మిషన్ లేకుండా పరాయి వాళ్ళ పర్స్ని ఓపెన్ చేయకూడదనే మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? హలో మేడం, ఊరికే తీయలేదు. రాత్రంతా మేలుకొని నీకు సేవ చేశాం, అందుకే తీశాం అంది ప్రియా. ఒక్క నైట్ స్టే చేసినందుకు 50,000? 5 స్టార్ హోటల్లో కూడా ఇంత రేటు ఉండదు అని కోపంగా అంది సిరి. సూర్య కలిగించుకొని, హలో, మా రేట్లు ఇలానే ఉంటాయి. అయినా రాత్రి నువ్వున్న పొజిషన్లో మేం కాబట్టి సేఫ్గా తీసుకొచ్చాం. ఇంకొకరైతే నీ పర్స్తో పాటు నిన్ను కూడా దోచుకునేవాళ్ళు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక మాటలాపి దొబ్బేయ్ అని గట్టిగా చెప్పగానే మొహం తిప్పుకుని వెళ్తుంటే, హలో మేడం, 1 సెకండ్ అంది ప్రియా. ఏంటి? పోనీలే, పాపమని టీ ఇస్తే పొగరుగా విసిరి కొట్టావు. దానికి డబ్బులిచ్చి వెళ్ళు. నా పర్స్లో నుండి 50,000 తీసుకున్నారు కదా, ముష్టి 10 రూపాయలేగా.
అని వెళ్ళబోతుంటే అను ప్రియా ఇద్దరూ అడ్డంగా నిలబడి కుదరదు, ముందు డబ్బులిచ్చి కదులు అనగానే అబ్బా, ఎక్కడి నుండి తీసుకురాను, మొత్తం అంతా మీరే తీసుకున్నారు కదా. ఓ అదా నీ బాధ, నో ప్రాబ్లం అంటూ ఇద్దరూ తన చేతికున్న బ్రాస్లెట్, మెళ్ళో చైన్ తీసేసుకున్నారు. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు, డబ్బులు బదులుగా ఇవి తీసుకుంటున్నాం అనగానే ఏంటి, 10 రూపాయల టీకి లక్షలు విలువ చేసే ఐటమ్సా? సూర్య కల్పించుకుని టీ 10 రూపాయలే, కానీ నీ పొగరుంది చూడు, దానికి ఈ పెనాల్టీ. ఏయ్ నువ్వు షో, ఆగు, ముందు మాట్లాడినివ్వు. అయినా నీటి స్టేటస్కి ఆ మాత్రం పెనాల్టీ తీసుకోకపోతే షేమ్గా ఉంటుంది, ఏమంటావు? మిస్టర్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పేరు సూర్య, సూర్య కాకపోతే చంద్ర, ఏదైనా పెట్టుకో, కానీ నీ పద్ధతి మాత్రం ఏం బాలేదు. నా పద్ధతే ఇంత, దాన్ని మార్చలేం గాని ఇకపో, మిమ్మల్ని వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి, అవును నాకొక డౌట్, ఆ టైంలో మీరంతా అక్కడేం చేస్తున్నారు అని అడిగింది సిరి. అందరూ మొహాలు చూసుకుని ఒక్కసారిగా నవ్వేశారు. ఎందుకు నవ్వుతున్నారు? మేము ఆ టైంలో డ్యూటీలో ఉన్నాంలే. ఆ టైంలో చేసే డ్యూటీ ఏముంటుంది? కొంపతీసి దొంగతనాలుగాని చేస్తారా? వావ్, పాపకి తెలివితేటలు బాగున్నాయి, మేమంతా దొంగల బ్యాచ్, నిజమే అనగానే ఏంటి, మీరంతా దొంగలా? అందరూ ఒకేసారి ఎస్ అన్నారు. చిచి, ఆడవాళ్ళయ్యుండి దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు మీకు? సిగ్గా? ఆడదానివయ్యుండి నువ్వు అర్ధరాత్రి పూట ఫుల్లుగా తాగి యాక్సిడెంట్ చేస్తే తప్పులేదు, కానీ మేము మా మొగుళ్లతో చేస్తే తప్పొచ్చిందా? ఓ గాడ్, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా తప్పే అనుకుంటూ బయటికెళ్ళింది సిరి. అంతలో ఓయ్ సూర్య, బండి కండిషన్ అంతా బాగుంది, ఇదిగో కీస్ అంటూ కీస్ ఇవ్వబోతుంటే ఇవి నా కీస్ అంటూ తీసుకోపోయింది సిరి. సూర్య ఆ కీస్ని తీసుకుని ఇవి ఇప్పటి నుండి నీది కాదు, నాది అనగానే ఏంటి అంటూ షాక్తో నోరు తెరిచేసింది సిరి. అవును పాప, ఇక నుండి ఇది నాది, ఆల్రెడీ సేల్ కూడా అయిపోయింది. ఏయ్, నా బండిని సేల్ చేయడానికి నువ్వెవడివిరా? నేను రాత్రి సేవ్ చేసిన వాణ్ణి. అబ్బా, ఒరేయ్, ఒక్క రాత్రి సేవ్ చేసినందుకు 1 కోటి రూపాయల కారా? నేను చస్తే ఒప్పుకోను, ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటూ ఫోన్ చేయబోతుంటే సూర్య జేబులో నుండి కత్తి బయటికి తీసి సిరి గొంతు దగ్గర పెట్టాడు. అంతే, సిరికి హలో అన్న మాట బయటికి రాకుండానే గొంతులో ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టలేదనుకో, ఈ కత్తి నీ గొంతులో దిగుతుంది అనగానే ఫోన్ని కిందకి దించేసింది సిరి. ఏంటి, బెదిరిస్తున్నావా? గట్టిగా నవ్వుతూ, బెదిరించడమా? అది నా బుక్కులోనే లేదు పాప, చెప్పింది చేయడమే ఈ సూర్యకు అలవాటు, చేసి చూపించనా? ఆల్రెడీ చేతులు బాగా తిరిగిన దొంగవి, ఇప్పుడు నిన్ను చంపి హంతకుడినవుతా, నాకు పెద్ద తేడా ఏమి లేదు, ఏమంటావు అన్నాడు సూర్య. ఇప్పుడు నేను ఇంటికెలా వెళ్ళను? స్ట్రైట్గా వెళ్ళి టర్న్ తీసుకుంటే మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడి నుండి కిలోమీటర్ నడిస్తే బస్ స్టాప్ వస్తుంది. నేను బస్సులో వెళ్ళాలా? ఓ, స్టేటస్ ఇష్యూ కదా, పోనీ ఆ మెయిన్ రోడ్లో నిల్చొని ఆటో ఎక్కు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకో. ఎంత ధైర్యంరా నీకు, నన్ను ఆటోలో వెళ్ళమంటావా అని గట్టిగా అరుస్తుంటే, చెప్, వెళ్తే వెళ్ళు, లేదంటే నడిచెళ్ళు, ముందైతే ఇక్కడి నుండి దొబ్బై, చల్ చల్ అనగానే చూస్తాను, మీ అందరి సంగతి తేలుస్తా అంటూ ఫాస్ట్గా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది సిరి. రేయ్, కోపంగా వెళ్తుందిరా, నిజంగానే పోలీస్ కేసు పెడుతుందేమో అన్నాడు విక్కీ. అవునరా, ఏం చేద్దాం అని కంగారు పడుతూ అడిగాడు కిరణ్ కూడా. మీ మొహం, అలాంటిదేమీ జరగదులే. ఎందుకంటే అలాంటి పని చేస్తే తనే ఇరుక్కుంటుంది. ఆ టైంలో అక్కడెందుకున్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటివన్నీ చెప్పాలి. సో భయం లేదు. అది కాదు సూర్య, ఆ పిల్లని చూస్తే తెలియట్లేదు, బాగా డబ్బున్నోళ్ళ పిల్ల, మనల్ని అడ్డమైన కేసుల్లో ఇరికించడం ఎంతసేపు చెప్పు అడిగింది అను. అలాంటిదేమైనా వచ్చినప్పుడు చూద్దాం, నాకు తెలిసి అలాంటిదేమీ జరగదు, మీరెక్కువ ఆలోచించకండి అన్నాడు సూర్య. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, వాళ్ళనంత ఈజీగా వదలను అని తిట్టుకుంటూ తన రూమ్కెళ్ళిపోతుంటే, ఆగు అన్న పిలుపు వినపడ్డంతో మెట్లెక్కుతుంది కాస్త సడన్గా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా వాట్ అంది సిరి. రాత్రి ఎక్కడికెళ్ళావు? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నైట్ పబ్బుకెళ్ళాను, ఇంతసేపు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. కారులో కాకుండా క్యాబ్లో ఎందుకొచ్చావు? కారు మాటిమాటికి రిపేర్ వస్తుంది,
అందుకే ఓ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చేశానంది సిరి. ₹1,00,00,000 కారు ఫ్రెండ్కి దానం చేశావా? అయినా కొత్త కారు రిపేర్ రావడమేంటి? అది ఆ కార్ తయారు చేసిన వాడిని అడగండి అని వెళ్ళిపోతుంటే, ఆగు సిరి, నైట్ అంతా ఫ్రెండ్ దగ్గర ఉంటానంటున్నావు. ఎవరా ఫ్రెండ్? మీకు అనవసరం, నాకే అవసరం. బికాస్ నువ్వు కోట్లకు పడగెత్తిన ఈ విశ్వనాథ్ కూతురివి అని గట్టిగా అన్నాడు సిరి తండ్రి విశ్వనాథ్. నీ కూతుర్నని నేనెప్పుడూ అనుకోవడం లేదు. గట్టిగా, బేబీ, ఎస్, ఐఎమ్ నాట్ యువర్ డాటర్ బికాస్ ఐ హేట్ యూ. నాకెప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సని చూడొద్దండి. బాధగా, బేబీ, నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను. నీకెందుకది అర్థం కావట్లేదు? నో, దట్స్ రాంగ్. నువ్వు చేసింది నా మంచి కోసం కాదు, సమాజంలో మీకున్న పరువు నా వల్ల పోకూడదని. అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు. లేదమ్మా, అలా అనుకునేవాణ్ణైతే నీకోసం ఇలా కాచు కూర్చుంటానా? నన్ను నమ్ము. నమ్మకం అంటూ విరక్తిగా నవ్వి, ఆ అర్హత నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నేనెక్కడికెళ్ళాను, ఎవరితో తిరిగాను అనేది మీకు అనవసరం. అది కాదు బేబీ, నువ్విలా అని ఏదో అంటుంటే, బావగారు అంటూ వచ్చారు ప్రకాశ్రావు, అతని కొడుకు మోహన్. ప్రకాశ్రావు దగ్గరికొచ్చి, బావగారు, అమ్మాయి ఇప్పుడేగా వచ్చింది, ఇప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చెప్పండి. నువ్వెళ్ళమ్మా అనడంతో, థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. గాఢంగా నిట్టూర్స్తూ సోఫాలో తల పట్టుకుని కూర్చుండిపోయాడు విశ్వనాథ్. మావయ్య, మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? సిరి గురించి మీకు తెలుసు కదా. అవును బావగారు, బాధపడకండి. కన్నీళ్లతో, ఎలా ప్రకాష్? నేనింత సంపాదించింది ఎవరికోసం? తన కోసమేగా. తన జీవితం బాగుండాలనేగా నేనింత తాపత్రయపడింది. తనెందుకది అర్థం చేసుకోలేకపోతుంది? మీరేం చేసినా తన మంచి కోసమేనని తొందరలోనే తెలుసుకుంటుండేనండి బావగారు. మీరేం బాధపడకండి. మీరేమనుకోనంటే ఒక మాట. ఏంటది ప్రకాష్? ఎందుకో తెలీదు కానీ సిరి బాగా డిస్టర్బ్గా ఉంది. మీ మీద బాగా కోపంగా ఉంది. అందుకని అదే బావగారు, తనకి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందేమో. తనొప్పుకొనిది ఎలా చేస్తాం ప్రకాష్? నిజమే కాని నయానో భయానో ఒప్పించడానికి ప్రయత్నించండి. అవును మావయ్య, సిరికి తనని ప్రాణంలా ప్రేమించేవాడు భర్తగా వస్తే తను పూర్తిగా మారిపోతుంది. ఒకసారి ఆలోచించండి అనడంతో ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్. ఆ బావగారు, మరో విషయం. ఏంటి ప్రకాష్? అదే బావగారు, మన జ్యువెలరీ షాప్కు కొత్త మోడల్స్ని సెలెక్ట్ చేయాలి. ప్రకాష్, అన్నీ నేనే చూసుకోవాలంటే ఎలా కుదురుతుంది? నాకు వీలు పడికే కదా మీకు అప్పగించాను. అవన్నీ మీరే చూసుకోండి. సరే బావగారు, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి అని చెప్పి వెళ్ళిపోయారు.